సజ్జల రామకృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎంతలాగా ప్రజలందరికీ తెలుసో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంతేలా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బయటకు వచ్చేవాడు కాదు. ఆ ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖల తరపున ఆయనే మాట్లాడి సకల శాఖ మంత్రిగా కూడా బిరుదు అందాడు. సరే, అప్పట్లో నీతి సూక్తులు చాలా చెప్పాడు. ముఖ్యంగా చంద్రబాబు గారి అరెస్టు సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన నీతి సూక్తులు ఏ రాజకీయ నాయకుడు చెప్పుండడం. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు అంటే కానే కాదు. ఆయన ఆ పార్టీకి లేదా అప్పటి ఉన్న ప్రభుత్వానికి ఒక సలహాదారుడు. రాజకీయ నాయకుడు అయితే పోటీ చేసేవాడు కదా ఎన్నికల్లో, కానే కాదు. కానీ సూక్తులు చాలా చెప్పేవాడు. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నాడేమో, ఆ ప్రజల సొమ్మే రోజు తిని ఎరగడేమో, నీతి నిజాయితీగా బ్రతుకుతాడేమో అని చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక అవినీతి అక్రమాలలో మునిగిపోయినటువంటి వ్యక్తి. ఇది నేను చెప్పడం కాదు, రికార్డులు చెబుతున్నాయి. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి 42 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నాడని చెప్పి రికార్డులు బయటకు వచ్చాయి. దీని మీద ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్తి విచారణకైతే ఆదేశించడం జరిగింది. చాలామందికి తెలుసో లేదో, సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి. మీకు అప్పుడే అనుమానం రావాలి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని అంతలా నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే అప్పుడే మీకు అనుమానం వచ్చి ఉండాలి. అప్పట్లో సిఎస్ డీజీపీ కూడా కడపకి చెందిన వాళ్ళే. సో జగన్మోహన్ రెడ్డి కడపకి చెందిన వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అక్కడ సీకే దిన్నె అనే ఒక ప్రాంతంలో దాదాపుగా ఫారెస్ట్ భూమి అయితే 1000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. దాదాపు 11,000 ఎకరాలకు పైగానే ఫారెస్ట్ భూమి ఉంది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు సోదరులు ముగ్గురు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివైన వాడు. ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు రానివాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంలోని అంటే భార్య కానీ కొడుకులు కానీ ఆడపేర్లు కూడా రానివ్వకుండా తన తమ్ముడు అన్నలు చెందినటువంటి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఈ దందాలు నిర్వహిస్తుంటాడు. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ముగ్గురు. అందులో దివాకర్ రెడ్డి ఒకళ్ళనో జనార్దన్ రెడ్డి అనుకుంటా మొత్తం. అందులో దివాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు. బట్ దివాకర్ రెడ్డి కొడుకుకి మాత్రం దాదాపుగా ఈ నేషనల్ కడప కర్నూలుకు సంబంధించిన ఈ ఏదైతే ఈ హైవే ఉందో దానికి ఆనుకుని ఒక 130 ఎకరాలు 140 ఎకరాలు భూమి అయితే ఉంది. సరే, అది వాళ్ళు కొనుక్కున్న భూమి అనుకుందాం కాసేపు, ఎందుకంటే దాని మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు అయితే లేవు కాబట్టి సరే అది డబ్బు ఉందో వాళ్ళు కొనుక్కున్నారే అనుకుందాం. దానితో పాటు ఈ సీకే దిన్నె ప్రాంతంలో ఏదైతే అటవీ భూమి ఉందో ఆ అటవీ భూమిలో 42 ఎకరాలు దర్జాగా కబ్జా చేశారని మనకి నిన్న వార్తలు వచ్చాయి. కానీ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ వార్తలు బయటకు వచ్చాయో దీని మీద విచారణ ప్రారంభిస్తే తెలిసింది ఏంటంటే 42 ఎకరాలు కాదు, 52.5 ఎకరాల అటవీ భూమిని దర్జాగా కబ్జా చేసి అక్కడే వీళ్ళు బంగ్లాలు కట్టుకుని లేకపోతే సేద తీరటానికి విలాసాలు ఏర్పాటు చేసుకుని మొత్తాన్ని కూడా వాడుకున్నట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు పవన్ కళ్యాణ్ దీని మీద విచారణకు ఆదేశించడం చాలామందికి అనుమానం రావచ్చు. ఏంటి పవన్ కళ్యాణ్కి సంబంధం అని. అది అటవీ భూమి. మరి అటవీ శాఖ మంత్రిగా ఉన్నది ఎవరు? పవన్ కళ్యాణే. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమని ఆదేశించారు? అసలు ఎంత భూమి ఆక్రమణకు గురైంది, ఎప్పుడు ఆక్రమణకు గురైంది, ఎవరి పేరు మీద ఆ భూములు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదకు ఏమాత్రం నష్టం కలిగింది, అటవీని ఏమన్నా ధ్వంసం చేశారా, వన్యప్రాణులు గతంలో అక్కడ ఆ ఏరియాలో ఏమన్నా వన్యప్రాణులు ఉన్నాయి అనే సమాచారం ఉందా, ఉంటే వాటికి ఇప్పుడు ఏమన్నా నష్టం కలిగిందా, ఇలాంటి సమగ్ర వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే కలెక్టర్ని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళు ఆగమేఘాల మీద దీని మీద అయితే సర్వే అయితే ప్రారంభించారు. రేపో మాపో బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సరస్వతి భూముల మీద కూడా గతంలో పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణలు ఉన్నాయని చెప్పి సర్వే చేస్తేనే మొత్తానికి ఏదో కొద్ది మొత్తంలో పేదల నుంచి భూములు లాక్కున్నట్టు వాళ్ళకు కూడా తెలియదని చెప్పి కొన్ని కథనాలు అయితే బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. కానీ దీన్ని మొత్తాన్ని కూడా కుటుంబ సభ్యులను తెర వెనకబెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళు బినామీలుగా ఉన్నారు. ఈ భూములన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి భూములేనని వాళ్ళు చెప్పేది. ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించాలి. ఒకవేళ నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం లేదని ఎవరైనా అనుకుని ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వాడకుండా జగన్మోహన్ రెడ్డి పేరు వాడకుండా కుటుంబ సభ్యులకు 50 ఎకరాల అటవీ భూమిని కాజేసే దమ్ము ధైర్యం ఉంటుందా? అధికారులు నిద్రపోతున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి పేరు లేదు అందులో, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అనుకుందాం కాసేపు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళెవరూ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదే. వాళ్ళెవరూ రాజకీయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి లాగా రాజకీయాల్లో బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు, చేసిన వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు కాదే. మరి ఎలా వెళ్ళాయి భూములు? అన్ని భూములు
అంటే సజ్జల రామకృష్ణారెడ్డి బినామీలుగా వాళ్ళని పెట్టుకుని వాళ్ళ చేత భూములన్నీ కూడా కబ్జా చేయించి ఎవరికి దొరకకుండా కాపాడే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పాలి నీతి సూక్తులు. విచిత్రం ఏంటంటే అది 42 ఎకరాలు కాదు 52 ఎకరాలని ఈరోజు మళ్ళీ బయటపడింది. నిన్నటి వరకు 42 ఎకరాలు అనుకున్నాం, కాదు 52 ఎకరాలు. అది పూర్తి వివరణ చేసే కాదు 62 అవుతుందో 72 అవుతుందో 100 ఎకరాలు అవుతుందో తెలియదు. దాదాపు 50-60 ఎకరాలు అటవీ భూమిని కాజేయడం అనేది చిన్న విషయం కాదు. మనకు తెలుసు కదా, అటవీలో నుంచి ఒక పుల్ల మొక్క తీసుకురావాలంటేనే దొరికితే భయం, ఎలాంటి కేసులు పెడతారో ఏంటో మన అందరికీ తెలుసు. ఏదో టేకో లేకపోతే ఇంకోటో ఏ మంచం చేయించుకుందామో లేకపోతే కుర్చీ చేయించుకుందామని ఎవరన్నా మొక్క తీసుకురావాలంటేనే భయపడే పరిస్థితి. అలాంటిది ఎకరాలకి ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించేసి దర్జాగా విల్లాలు కట్టేసుకుని అక్కడే సేద తీరుతున్నారంటే మరి అధికారులు నిద్రపోయినట్టు కదా, అధికారులని సజ్జల రామకృష్ణ మేనేజ్ చేయలేదా? సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం, దర్జాగా మామిడి నేరేడు టేకు సాగు, అక్కడే గెస్ట్ హౌసులు షెడ్ల నిర్మాణం, కాలువలు కుంటలు కూడా వదలని వైనం, రామకృష్ణారెడ్డి అందతో సోదరుల ఆక్రమణ, కొట్టేసిన వారు సజ్జల బినామీలని ప్రచారం. సో ఇది కడప నగర శివారులోని సీకే దిన్నె మండల పరిధిలోని సజ్జల సోదరులు ఆక్రమించిన అటవీ భూముల్లో సాగు చేసిన పంటలు, ఆ అటవీ భూములో సజ్జల గెస్ట్ హౌస్. సో ఇక్కడ చూడొచ్చు మీకు, ఇది గెస్ట్ హౌస్ ఇదేమి చిన్న చితగా అప్పటికప్పుడు టెంపరీ వేసింది ఏం కాదు, చాలా పగడ్బందీగా మనం బయట సిటీలో ఎలా కట్టుకుంటారో అలాంటి పగడ్బందీ గెస్ట్ హౌస్ ఒకటి కట్టారు. అది కట్టాలంటే మినిమం 6 నెలల నుంచి ఏడాది పట్టుద్ది, ఎంత ఈజీ గేమ్ అవ్వదు. దాంతోపాటు ఇదిగోండి, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి బినామీలు, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోండి, ఇక వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏమేం పంటలు వేశారు చూడండి. అక్కడ నేరేడు టేకు మామిడి మొత్తం 3 కూడా సాగు చేసుకుంటున్నారు. కడప శివారులో 42 ఎకరాల అటవీ భూమి కబ్జా అని చెప్పి విలువ కోట్లలో ఉంటుందని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. కానీ ఇది 42 ఎకరాలు కాదు 52 ఎకరాలని కూడా బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇగో మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి సాగు చేస్తున్న పంటలను అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది అరటి, నాకు తెలిసి ఇక్కడైతే అరటి వేశారు. ఈ అటవీ భూముల్లో ఇతర బహుశా మరి మావిడ నేరేడా అనేది అర్థం కావట్లేదు, కానీ ఇవి పూర్తిగా సాగు చేసింది. సో 200 ఎకరాలతో సజ్జల ఎస్టేట్. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక ఎస్టేట్ ఉంది, సజ్జల ఎస్టేట్ అని ఒక పేరు ఉందేమో. దాంట్లో మొత్తంగా 200 ఎకరాలు ఉంది. అయితే 200 ఎకరాలు ఇది అటవీ భూమి అయితే కాదు, 140 ఎకరాలు సుమారు సజ్జల రామకృష్ణారెడ్డి భూమే. అది ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకున్నాడు అనేది వేరే విషయం. లీగల్గా రికార్డెడ్ భూమే 140 ఎకరాలు ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ 40 ఎకరాలు లేదా 50 ఎకరాలు ఏదైతే భూమి ఉందో ఇది అటవీ భూమి. దానికి ఆనుకుని ఉన్న దాన్ని వరుస పెట్టి కబ్జా చేసుకెళ్ళిపోయారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు 40 ఎకరాలు 50 ఎకరాలే, ఇంకొక 5 ఏళ్ల పాటు దీన్ని పట్టించుకోకపోతే అది 100 ఎకరాలుగా మారుద్ది. ఎందుకని ఆక్రమించుకోవడం అనేది కొంచెంగా పెరుక్కుంటూ వెళ్ళిపోద్ది. అది ఇంకా వైసీపీ ఓడిపోయింది కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళు హోల్డ్ అయి ఉన్నారు. కానీ ఈ పార్టీకైనా వైసీపీ గెలుచుంటే ఈ పార్టీకి 50 ఎకరాలను 150 ఎకరాలు చేసేది ఈజీగా. ఇప్పుడు వైసీపీ కాదు కాబట్టి ఇంకా కొంచెం హోల్డ్ అయి ఉంటారు. సో దీనికి సంబంధించి ఇక మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి 3 అన్నదమ్ములు. వీరిలో దివాకర్ రెడ్డి చనిపోయారు. కుటుంబంలో పెత్తనం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్తారు. కడప శివారులో సీకే దిన్ను రెవెన్యూ పొలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిని ఆనుకుని మొత్తంగా వీళ్ళకైతే విలువైన భూములు ఉన్నాయి. అందులో దివాకర్ రెడ్డి చనిపోయిన సోదరుడికి 130 ఎకరాల భూమి ఉంది. అయితే ఇది రికార్డెడ్గా ఉన్నటువంటి భూమే, దీని మీద ఎలిగేషన్స్ అయితే ఏమీ లేవు. దీంతో పాటు సర్వే నంబర్ 1629లో 11,129 ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ 11,169 ఎకరాల అటవీ భూమిలోనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో ఆక్రమించినటువంటి అటవీ భూములు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులని బినామీలుగా పెట్టి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు రాదు, ఆయన వైఫ్ పేరు రాదు, సజ్జల భార్గవ రెడ్డి తనయుడు పేరు కూడా ఎక్కడా రాదు, కోడల పేరు కూడా ఎక్కడ ఉండదు. ఇలా 4 పేర్లు మినహాయించి ఎవరైతే సోదరులుగా దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ఉన్నారో వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఈ భూములన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టేస్తున్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ఆయన పేరుతో భూములు ఉంటే దాన్ని పార్టీలు బయటికి తీస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏం చేశాడు, తన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద భూములు పెట్టాడు. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి అండలేకపోతే వాళ్ళకి ఎకరం కూడా కబ్జా చేసే దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళేమి రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కాదు, రాజకీయంగా బయట ఎవరికి తెలిసిన వాళ్ళు అంతకంటే కాదు.
అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి సోదరులు ఉన్నారన్న సంగతే బాహ్య ప్రపంచానికి తెలియదు. ఆయన కడప అన్న సంగతే చాలా మందికి తెలియదు. అంటే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మొత్తాన్ని కూడా నడిపించారు. దీనికి సంబంధించిన మరో వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో సజ్జల కబ్జాలో 42 కాదు 52 ఎకరాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి గొంతు ముక్కు లాంటి సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలోని 52 ఎకరాలు ఆక్రమించారు. అంతేకాక పేదల చుక్కల భూములను కూడా కబ్జా చేసి ఎస్టేట్లో కలిపేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఇందులో కొంత పేదల భూమి ఉంది, చుక్కల భూమి ఉంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి భూమి ఉంది. వాస్తవానికి దాన్ని ఎవరికి వాళ్ళు అమ్మకూడదు, ఎవరు కూడా కొనకూడదు. సో అలాంటి భూములను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అమ్మేసుకున్నాడు. ఇక చుక్కల భూమి అనేది మీకు ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వదు. మీకు చాలామంది చూడండి చుక్కల భూమిని ఇప్పుడు చుక్కల నుంచి తీయాలని చెప్పి పెద్ద ఎత్తున రెవెన్యూ డిపార్ట్మెంట్కి వినతులు వస్తున్నాయి. ఎందుకంటే వివిధ కారణాలతో దాన్ని చుక్క భూమిగా పెడితే అది ఎక్కడా కూడా రిజిస్టర్ కాదు, ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా దాన్ని రిజిస్టర్ చేయరు. కానీ అలాంటి భూములు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి యథేచ్ఛగా కలిపేసుకున్నాడు. దానికి సంబంధించి వార్త రావడం జరిగింది. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం. కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలోని సజ్జల కుటుంబ ఆక్రమణలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి, ఎవరు స్వాధీనం చేసుకున్నారు, అక్కడ వన్యప్రాణులకు హాని కలిగిందా వంటి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ని అయితే ఆదేశించడం జరిగింది. సో జిల్లా కలెక్టర్లకు ఎప్పుడైతే ఆదేశాలు వచ్చినాయో మొత్తం అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దీనికి సంబంధించి సర్వేలు అయితే ప్రారంభించాయి. ఎంత భూమి ఆక్రమించుకున్నారు, అందులో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందనే దాని మీద అయితే త్వరలోనే నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ అటవీ భూమి 52 ఎకరాల అటవీ భూమిని కొట్టేసిన వ్యవహారం ఖచ్చితంగా సజ్జల మెడకు, సజ్జల కుటుంబం మెడకు చుట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.